ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నియోజకవర్గ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 7,000 రూపాయల పింఛన్ను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెరిగిన పింఛన్లను టీడీపీ ప్రభుత్వం అందజేసిందన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందబోతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు ఇచ్చిన మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం చదువుకున్న బిడ్డలందరూ ఉన్నారు. ఆ చదువులో వారికి ఇష్టమైనటువంటి శిక్షణ కొంతమంది తీసుకుని ఉంటారు, కొంతమందికి వారికి ఇష్టమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. ఇలాగా చదువుకున్న బిడ్డలందరినీ కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆ నైపుణ్యం ఏదైతుందో ఆ సెన్సెస్ తయారు చేయమని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే చదువుకున్న పిల్లలందరూ కూడా ఒకే ఉద్యోగాలకు వెళ్ళరు. వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగాలు కొంతమందికి ఉంటాయి, కొంతమంది కొన్ని వీటిల్లో నైపుణ్యం ఉంటుంది. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి అయిన వెంటనే స్కిల్ సెన్సెస్ మీద ఆ యొక్క జీవోని విడుదల చేసి సంతకం పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చెప్పాం. గతంలో కూడా మీ ఇల్లు అన్నిటికి వచ్చి నేను కూడా ఎన్నికలు వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు దండం పెట్టాం, ఓట్లు అడిగాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఇచ్చిన మాటని కూడా నిలబెట్టుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. మన అదృష్టం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అందుకనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేకించి మన ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా, ఈ రెండింటిని ఆయన చేసేదానికి ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే మన పోయినప్పుడు మాటల్లో త్వరగా మనం మార్కాపురం జిల్లాను చేసుకోవాలా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలా. గతంలో జగన్మోహన్ రెడ్డికి మనం అందరం కూడా ఓట్లు వేశారు. మనోళ్ళు ఏ ఊర్లో పెట్టినా భారీ మెజార్టీలు వచ్చాయి, ముఖ్యమంత్రి అయిండు. వెలుగొండ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి సాగునీరు, త్రాగునీరు ఇస్తానని ప్రమాణం చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కనీసం వెలుగొండ ప్రాజెక్టు ఊసేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని ఈ రోజు గ్రామాల్లో నీళ్లు లేక అల్లాడి చేస్తా ఉన్నాం మనం. ఆయన వచ్చాక ఎమ్మటే వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తుంటే ఈ రోజు బావుల్లో గాని, బోర్లలో గాని, చెరువుల్లో గాని మనకు పుష్కలంగా నీళ్లుండి నీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో ఉండే. అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మీటింగులకు వచ్చినప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనందరికీ కూడా, ప్రజలందరూ కూడా మాట ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టు నుంచి మీకు సాగునీరు రైతాంగానికి, ప్రజలు త్రాగునీరు ఇస్తానని చెప్పేసి మాట చెప్పిన ప్రకారం త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ఆయన అది పూర్తి చేసి మనందరూ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకని ఇంకా ఎన్నో కార్యక్రమాలు, గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు వేయలే, ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలే, పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకా పెన్షన్లు ఇవ్వాల్సిన అర్హులే చాలా మంది, మనం పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరెవరూ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంకా అందరికి కూడా పెన్షన్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, గ్రామాలు అభివృద్ధి చేసుకొని మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా కల్పించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉంటారు. ఆయన ఎప్పుడు అంటా ఉంటారు, గ్రామాల్లో పేదరికం ఉండకూడదు, ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా పైకి రావాలా, వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పేసి అంటా ఉండేవాళ్ళు.